హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కడైనా బయట ట్రావెల్ చేసేటప్పుడు పూరీనో చపాతీనో లేకపోతే పులిహోరలో రకరకాల ఫుడ్లు తీసుకెళ్తూ ఉంటాం కదా. అట్లాంటప్పుడు ఇలా ఆలు పరాటా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరుచి లాక్స్. నేను మీలానే ఈరోజు వీడియోలో ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండి బాగా జల్లించేసుకోండి. ఒక 2 కప్పులు అంతా తీసుకొని జల్లించుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలిపేసుకోండి. మనం చపాతీ పిండి పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అట్లా ఇది కూడా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలిపేసుకోవాలి. మామూలుగా ఎక్కువ మెత్తగా ఉంటా కూడా మనం చపాతీలు చేసుకునేటప్పుడు సరిగా రాదు, అతుక్కుపోయినట్టు అయిపోతుంది కదా. లాస్ట్లో కొంచెం నూనె వేసుకొని కలిపి పెట్టుకోండి. చేతికి అంటుకోకుండా ఉంటుంది, మెత్తగా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 3 ఉర్లగడ్డలు తీసేసుకొని పైన పొట్టు తీసుకొని ఉడకబెట్టేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి. అండ్ లేకపోతే మెత్తగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ దెబ్బ తీసుకోండి, హాఫ్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోండి. మీరు అట్లే కూడా కలుపుకోవచ్చు, ఇవన్నీ దీంట్లో వేసుకొని ఉర్లగడ్డలో వేసేసుకొని. కానీ వేయించుకుని మనకి మధ్య మధ్యలో పచ్చివాసన లేకుండా ఉంటుంది, కొంతమంది తింటారు కదా, అందుకనేసి ఇట్లా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, గరం మసాలా, కొంచెంగా కారం వేసుకొని ముందుగానే మనం స్మాష్ చేసి పెట్టుకుంటాం కదా ఆ ఉర్లగడ్డలు ఇందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకుంటే స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇట్లా కూడా మనం తినేయచ్చు, కానీ ట్రావెల్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆలు పరాటాలు చేసుకుంటే బాగుంటుంది. ఈ స్టఫ్ని అంతా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఒక 10 పరాటాలు చేసేసుకోవచ్చు. 10 బాల్స్ అయ్యాయి అనమాట. ఆ స్టఫ్ని ఒకసారి చల్లగా ఆరిన తర్వాత బాగా కలిపేసుకోండి. ఆ మసాలా ఉప్పు అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకుంటాం కదా ఆ చపాతీని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక ఉండలాగా తీసుకొని మధ్యలో ఇలా హోల్ లాగా చేసుకొని అంటే గుంతలాగా చేసి పెట్టుకొని ఆ స్టఫ్ ఉంటే ఏదైతే ఉందో ఆలు పరాటా చేసుకునేటప్పుడు స్టఫ్ చేసుకున్నాం కదా అది మధ్యలో పెట్టేసుకొని ఇట్లా తిప్పేసుకుంటూ ఉండాలి. ఆ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టేసుకొని ఇట్లా ఒత్తుకోండి. మనకి అట్లే ఒత్తుకుంటే బయట వచ్చేస్తుంది అనమాట లోపల స్టఫ్. అట్లా కాకుండా కొంచెం గోధుమ పిండి తీసుకొని ఎక్కువ ప్రెస్ చేయకుండా ఊరికే అట్లా పైనే దుద్దుకుంటూ ఉండండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేకపోతే ఎక్కువ ప్రెస్ చేసి దుద్దారంటే పైన బయట వచ్చేస్తుంది అనమాట లోపల స్టఫ్. ఇప్పుడు చపాతీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని 2 పక్కలను ఆయిల్ రాసుకోండి. అట్లా కాల్చుకుంటే మనకి పిండి పిండి లాగా ఉంటుంది. 2 పక్కల ఇట్లా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఇట్లే చేసుకోండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పైన చపాతీ లాగా ఉంది, సాఫ్ట్గా ఉంది, లోపలేమో ఉర్లగడ్డ ఫ్రై లాగా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనకి హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు, కష్టమేం కాదు. ఆ స్టఫ్ రెడీ చేసుకుంటే లోపల పెట్టేసి దుద్దేసుకున్నామా చేసుకున్నామా. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు ట్రై చేయండి, ఇట్లా చాలా బాగుంటుంది. మనకు ముఖ్యంగా ట్రావెల్ చేయడానికి చాలా ఈజీగా తినేయచ్చు అనమాట. చూడండి దీంట్లోకి ఏమైనా కుర్మాలు ట్రై చేయండి. చట్నీలో అంత బాగుండవు. నేనైతే ఎగ్ కర్రీ చేసుకున్నా, లేకపోతే ఆలు కుర్మా అయినా, లైక్ వేరే మిల్ మేకర్ కుర్మా అయినా, మష్రూమ్ కర్రీ అయినా చేసి పెట్టుకోండి. సూపర్ కాంబినేషన్ అనమాట. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎట్లా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. లోపల మనకి ఆ స్టఫ్ కూడా సూపర్ ఉంది. ఉట్టిదే తింటా ఉంటే ఇంకా బాగుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.